శ్రీ గురుభ్యో నమ. ఆర్యన్ వాస్తు ఛానల్కి స్వాగతం. మనలో చాలామందికి దక్షిణ దిక్కు అంటే భయపడతారు. సౌత్ ఫేసింగ్ ఇళ్లలో నివసించడానికి అంతగా ఇష్టపడరు. స్థలం దక్షిణ ఫేసింగ్లో ఉన్న మనలో చాలామంది తూర్పు ఫేసింగ్లో ఉండేటట్లుగా ఇల్లు కడుతూ ఉన్నారు. దక్షిణ ఫేసింగ్లో ఇల్లు కట్టుకోవడానికి దక్షిణ దిక్కులో సింహద్వారం పెట్టడానికి చాలామందికి భయం ఉంటుంది. అసలు దక్షిణ ఫేసింగ్లో ఇల్లు కట్టుకోవచ్చా, దక్షిణ సింహద్వారం పెట్టవచ్చా, సౌత్ ఫేసింగ్ ఇళ్లలో నివసించవచ్చా, దక్షిణ ఫేసింగ్ ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి వాస్తు జాగ్రత్తలు మనం తీసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వాస్తులో అన్ని దిక్కులు వాటికవి ప్రత్యేకమే. ఏ దిక్కుకుండే లాభ నష్టాలు ఆ దిక్కుకు ఖచ్చితంగా ఉంటాయి. ఆయా దిక్కుల్లో మనం నిర్మాణం చేసినప్పుడు ఆ దిక్కు యొక్క లక్షణాలని, లాభ నష్టాలని పూర్తిగా గమనించి ఆ దిక్కు నుండి మనకు ప్రయోజనం కలిగే విధంగా గృహ నిర్మాణం చేయాలి. ఆ దిక్కు యొక్క లక్షణాలని పూర్తిగా మనం అవగాహన చేసుకొని వాస్తుని పాటించాలి. దక్షిణ దిక్కు కూడా మంచిదే. అయితే దక్షిణ ఫేసింగ్లో ఇల్లు నిర్మించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వాస్తు జాగ్రత్తలు పాటించాలి. సరైన వాస్తు జాగ్రత్తలతో దక్షిణ ఫేసింగ్లో ఇల్లు నిర్మిస్తే మంచి లాభం కలుగుతుంది. దక్షిణ దిక్కుకు సరిపోయే వాస్తును మనం అనుసరించాలి. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు దక్షిణ దిక్కుకుంటాయి కాబట్టి మనం వాటిని గమనించి, అంటే వాటిని పరిగణలో తీసుకొని మనం వాస్తుని రూపకల్పన చేసుకోవాలి. ఈ విధంగా మనం దక్షిణ దిక్కును పూర్తిగా అవగాహన చేసుకొని వాస్తుని రూపకల్పన చేసి ఇల్లు కనుక దక్షిణ ఫేసింగ్లో నిర్మిస్తే దక్షిణం గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. దక్షిణం కూడా అన్ని దిక్కుల మాదిరే ఇదొక దిక్కు. సౌత్ ఫేసింగ్లో ఇల్లు కట్టేటప్పుడు ఏ వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దక్షిణ సింహద్వారంతో ఇల్లు నిర్మించేవారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తరం వైపు తప్పనిసరిగా డోర్ ఉండాలి. దక్షిణ వైపు అమర్చే సింహద్వారానికి ఎదురుగా అంటే పారులో ఉత్తరం వైపు ఖచ్చితంగా ద్వారం ఉండాలి. ఉత్తరం వైపు డోర్ లేకుండా దక్షిణ ఫేసింగ్లో ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో కట్టకూడదు. దక్షిణ సింహద్వారం గల గృహాల్లో ఉత్తరం కనుక డోర్ లేనట్లయితే ఆర్థిక సమస్యలు వస్తాయి, వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి, సంతానానికి విద్యా విషయక సమస్యలు ఉంటాయి, అదేవిధంగా వారి శుభకార్యాలు లేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా దక్షిణ సింహద్వారంతో కట్టే ఇంటికి, అంటే దక్షిణ ఫేసింగ్లో కట్టే ఇంటికి ఉత్తరం వైపు ఖచ్చితంగా డోర్ ఉండాలి. అదేవిధంగా తూర్పు దిక్కు కూడా కంపల్సరీగా డోర్ పెట్టుకోవాలి. అంటే తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఖచ్చితంగా డోర్ పెట్టుకోవాలి. ఇక సౌత్ ఫేసింగ్ ఇళ్లలో మెట్లు మనం సాధారణంగా నైరుతులు ఇస్తూ ఉంటాం. ఈ నైరుతిలో మనం మెట్లు ఇచ్చేటప్పుడు ఎలివేషన్ లోపలే ఉండాలి. ఎలివేషన్ దాటి బయటకు వెళ్ళకూడదు. ఇదొక పద్ధతి, ఇదొక రూల్. అదేవిధంగా మెట్ల కింద ఎటువంటి పరిస్థితుల్లో మనం టాయిలెట్స్ కానీ స్టోర్ రూమ్స్ కానీ నైరుతిలో కట్టకూడదు. అంటే సౌత్ ఫేసింగ్లో మనం ఇల్లు నిర్మాణం చేసినప్పుడు నైరుతిలో మనం స్టెప్స్ ఇస్తాం కదా, ఆ స్టెప్స్ కింద స్టోర్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఈ స్టోర్ రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ నైరుతిలో స్టెప్స్ కింద కనుక ఉన్నట్లయితే యాక్సిడెంట్స్ అవ్వచ్చు, తీవ్ర ఆరోగ్య సమస్యలు రావచ్చు, అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మెట్లు నైరుతిలో ఇచ్చేటప్పుడు ఈ మెట్ల నిర్మాణం వల్ల నైరుతి పల్లం కాకుండా, అంటే డౌన్లో ఉండేటట్టుగా మనం చేయకూడదు. అంటే సాధారణంగా మెట్లు ల్యాండింగ్ దగ్గర డౌన్ ఉంటుంది మనకి. అందువల్ల అట్లా కాకుండా మనం కంపల్సరీగా ఎలివేషన్ పూర్తిగా నైరుతి కవర్ అయ్యే విధంగా చేయాలి. మెట్ల వల్ల ఎటువంటి పరిస్థితుల్లో డౌన్ కాకూడదు నైరుతి మూల. ఈ జాగ్రత్త మనం కంపల్సరీ తీసుకోవాలి. దక్షిణ ఫేసింగ్ ఇళ్లలో ఆగ్నేయంలో కిచెన్ వచ్చేలాగా స్థలం వదిలి సింహద్వారం పెట్టుకోవటం మంచిది. అంటే ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకొని దక్షిణ సెంటర్లో డోర్ పెట్టుకోవటం మంచి పద్ధతి. ఈ విధంగా ఉంటే మనకి ఆగ్నేయం కిచెన్ ఉండే ప్రయోజనం మనకి తప్పనిసరిగా కలుగుతుంది. ఒకవేళ ఈ విధంగా పెట్టడం కుదిరినప్పుడు దక్షిణాగ్నేయంలో మనం సింహద్వారం పెట్టుకొని దానికి వెంటనే మనం దక్షిణ వైపు కిచెన్ పెట్టుకోవచ్చు. అది కూడా ఆగ్నేయంలోనే ఉంటుంది. అంటే ఒకవేళ పూర్తి దక్షిణాగ్నేయంలో మనం సింహద్వారం పెట్టుకోవాలి, డోర్ పెట్టాలంటే సింహద్వారం పక్కనే, అంటే సింహద్వారం దాటగానే దక్షిణ వైపు కిచెన్ పెట్టుకోవటం మంచిది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు, తప్పు లేదు. ఆగ్నేయంలో కిచెన్ వచ్చేలాగా
సింహద్వారం దక్షిణ వైపు పెట్టుకోవటం అన్ని విధాల మంచిది. ఈ విధంగా చేసుకోవచ్చు. దక్షిణ ఫేసింగ్లో ఇళ్ళు మనం కట్టేటప్పుడు దక్షిణ పడమర వైపున ఖాళీ స్థలం మెరగ్గా చేసుకోవాలి. అంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్య ఖాళీ స్థలం ఉంటుంది కదా, అది చాలా హైట్లో ఉండాలి. దక్షిణ వైపు పడమర వైపు, తూర్పు ఉత్తరాల వైపు పల్లంగా ఉంచాలి. అంటే ఖాళీ స్థలం తూర్పు ఉత్తరాల వైపు పల్లంగా ఉంచాలి, దక్షిణ పడమర వైపు ఎత్తి పెట్టుకోవాలి. ఇంటి ఖాళీ స్థలంలో ఉత్తర ఈశాన్యం బాగా పల్లం చేయాలి. అంటే దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి మనం ఖచ్చితంగా ఉత్తర ఈశాన్యం బాగా పల్లం చేయాలి, డౌన్లో ఉంచుకోవాలి. బావులు, బోర్వెల్స్ ఉత్తర ఈశాన్యంలో ఉండాలి. అదేవిధంగా సెప్టీ ట్యాంక్స్ కూడా ఉత్తరం వైపునే ఉంచాలి. అంటే ఉత్తరం దిక్కుని ఎంతగా వీలు ఉంటే అంతవైపు మనం పల్లంగా ఉంచటం వల్ల దక్షిణం నుంచి వచ్చే నష్టాలను మనం అధిగమించవచ్చు. ఇలా ఉన్నప్పుడు సౌత్ ఫేసింగ్ ఇల్లు బాగా రాణిస్తాయి. అంచేత సౌత్ ఫేసింగ్ ఇల్లు కట్టేటప్పుడు తూర్పు ఉత్తరాలు ఉత్తర దక్షిణాల కంటే తూర్పు ఉత్తరాలు పడమర దక్షిణాల కంటే డౌన్లో ఉండాలి. అన్నిటికంటే ఉత్తర ఈశాన్యం పల్లంగా పెట్టుకోవాలి. ట్యాంక్స్, సెప్టీ ట్యాంక్స్ అని ఉత్తరం అయిపోయాలి. బోర్వెల్స్, బావులు ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఇక సౌత్ ఫేసింగ్ గృహంలో చాలామంది కార్ పార్కింగ్ కోసం దక్షిణాగ్నేయ వైపు ఖాళీ వదిలి, అంటే ఒక రూమ్ కట్ చేసి మనం ఇస్తూ ఉన్నారు పార్కింగ్ కోసం. మనం చాలా ఇళ్లలో చూడొచ్చు. దక్షిణ సింహద్వారం పెట్టినప్పుడు మనం కార్ పార్కింగ్ కోసం ఒక రూమ్ని కట్ చేసి ఇస్తారు. ఇట్లా ఇచ్చినప్పుడు దక్షిణాగ్నేయంలో కంపల్సరీగా పిల్లర్ ఉండాలి. ఈ విధంగా పిల్లర్ ఉంచాలి. అదేవిధంగా ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం వంట అనేది మాత్రం వాయువ్యంలో, అంటే వాయువ్యం గదిలో ఆగ్నేయమూల చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఆగ్నేయమూల రూమ్ కట్ చేసి పార్కింగ్ ఇచ్చినప్పుడు మనం దక్షిణాగ్నేయమూల రూమ్ కట్ చేసి పార్కింగ్గా ఇచ్చినప్పుడు ఇక సింహద్వారం పక్కనే కనుక మీరు కిచెన్ కనుక పెట్టినట్టయితే ఏమవుతుందంటే తూర్పు సెంటర్లో కిచెన్ అయినట్టు అవుతుంది అనమాట. అంచేత కిచెన్ అప్పుడు అక్కడ పెట్టకూడదు. వాయువ్యం గదిలో ఆగ్నేయ మూల మనం వంట చేసుకోవచ్చు. దక్షిణాగ్నేయంలో కంపల్సరీగా పిల్లలు ఉండాలి. ఇక దక్షిణ ఫేసింగ్ ఇళ్లలో నివసించే వారు బాగా కలిసి రావాలంటే ఇంటి బయట నైరుతి మూల, దక్షిణాగ్నేయ మూల, లేకపోతే దక్షిణ మొత్తం కూడా అంటే గేట్స్ వరకు వదిలేసేసి అరుగులు కట్టుకోవటం మంచిది. నైరుతి మూల కంపల్సరీగా అరుగు ఉండాలి. నైరుతి మూల జనరల్గా స్టెప్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా స్టోర్ రూమ్ ఉన్నా కానీ బయట ప్రహరీ బయట కాంపౌండ్ వాళ్ళ బయట అరుగులు కట్టుకోవటం చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే దక్షిణం మెరక అవుతుంది. అందువల్ల దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి బయట అరుగులు కనుక కట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఈ దక్షిణ సింహద్వారం ఎదురుగా గేట్ ఉంచుకోవచ్చు. అయితే 2 గేట్లు పెట్టాలనుకున్నప్పుడు, 2 గేట్లు కనుక ఉంచాలనుకున్నప్పుడు మనం దక్షిణాగ్నేయంలో ఒక గేటు, దక్షిణ సింహద్వారం ఎదురుగా ఇంకో గేటు పెట్టుకోవటం మంచిది. ఎటువంటి పరిస్థితులు నైరుతిలో ఇంకో గేటు పెట్టుకోకూడదు. ఇక కార్ పార్కింగ్ కోసం మనం దక్షిణం గదు మనం దక్షిణాగ్నేయం కంటే కూడా తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం, అంటే స్థలం కనుక ఉన్నట్లయితే తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదులుకొని మనం కార్ పార్కింగ్ అటు పెట్టుకుంటే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 గేట్లు మనం పెట్టాలనుకున్నప్పుడు ఒకటేమో సింహద్వారం ఎదురుగా దక్షిణ వైపు పెడతాం, రెండో దక్షిణాగ్నేయం పెడతాం. అంటే ఆ దక్షిణాగ్నేయం పెట్టేటప్పుడు తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి. ఈ కార్ పార్కింగ్ అనేది మనం దక్షిణ వైపు కాకుండా తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం వదిలి తూర్పు వైపు కనుక కార్ పార్కింగ్ పెట్టుకునే విధంగా నిర్మించుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. నైరుతులు ఎటువంటి పరిస్థితులు బయటకు వెళ్ళడానికి గేట్ పెట్టుకోకూడదు. ఇక దక్షిణ ఫేసింగ్లో ఇళ్లల్లో తప్పనిసరిగా పూజా గదిలో కానీ లేదా సింహద్వారం ఎదురుగా కానీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ పెట్టాలి. పెట్టి వాటిని ఎలక్ట్రిక్ దీపాలతో అలంకారం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎలక్ట్రిక్ దీపాలు 24 అవర్స్ వెలిగేటట్టుగా ఉంచితే బాగా కలిసి వస్తుంది. అంటే సౌత్ ఫేసింగ్ ఇళ్ళకి సింహద్వారం ఎదురుగా ఉండే గోడ మీద కానీ లేదా పూజా గదిలో కానీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఫోటో కానీ లేదా దుర్గామాత ఫోటో కానీ పెట్టుకొని దాన్ని ఎలక్ట్రికల్ లైట్స్తో అలంకారం చేసి 24 అవర్స్ వేసి ఉంచితే దక్షిణం నుంచి వచ్చే ప్రతికూల ఫలితాలు చాలా వరకు తగ్గిపోతాయి. దక్షిణం ఫేసింగ్ ఇంటికి కార్ పార్కింగ్ కోసం దక్షిణాగ్నేయంలో ఓపెన్ ఇచ్చినప్పుడు దక్షిణాగ్నేయం పిల్లర్ వేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టు వంటగది వాయువులో ఉంచుకోవాలి. ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కార్ పార్కింగ్ కోసం ర్యాంప్స్ ఇస్తాం మనం. ఈ ర్యాంప్స్ దక్షిణం గేట్ నుండి బయట నుంచి ర్యాంప్ ఇవ్వాలి. దక్షిణం గేట్ దాటి లోపలికి వచ్చే విధంగా కార్ రావడానికి ర్యాంప్ ఇవ్వకూడదు.
అంటే దక్షిణ వైపు ఇచ్చిన గేట్ నుంచి ర్యాంపు బయట నుంచే గేట్ దగ్గర నుంచి డౌన్ అవ్వాలి రోడ్డు మీదకి. అంతేగాని గేట్ దాటి లోపల భాగంలో ఎటువంటి పరిస్థితుల్లో పల్లం చేసి ర్యాంప్ ఇవ్వకూడదు. ఈ విధంగా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఉత్తర ఈశాన్యం కంటే దక్షిణం పల్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్ పార్కింగ్ ఇచ్చుకున్నప్పుడు మనం కార్ రావడం కోసం ర్యాంప్ కడుతూ ఉంటాం. ఆ ర్యాంప్ గేట్ నుంచి బయటే ఉండాలి కానీ గేటు దాటి లోపలికి వచ్చే విధంగా ర్యాంప్ ఉండకూడదు. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి మనం బయటికి గేట్స్ పెట్టుకున్నప్పుడు గేట్లు బయటి వైపుకి వెళ్ళే విధంగా పెట్టకూడదు. అంటే రోడ్డు వైపుకి ఓపెన్ అయ్యే విధంగా పెట్టుకోకూడదు. గేట్ కంపల్సరీగా లోపలవే ఉండాలి, లోపలికే రావాలి. చాలామంది ఏం చేస్తారంటే స్థలం ఉండదని చెప్పేసి గేట్లు బయటకు వచ్చే విధంగా పెడుతున్నారు. తూర్పు ఉత్తరం ఇళ్ళకైతే పర్వాలేదు కానీ దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో గేట్లు బయటకు వెళ్ళే విధంగా పెట్టకూడదు. అంటే రోడ్డు వైపుకి వెళ్ళే విధంగా ఓపెన్ అయ్యే విధంగా పెట్టుకోకూడదు. లోపల వైపుకి వచ్చే విధంగానే పెట్టుకోవాలి. స్లైడింగ్ గేట్స్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇటువంటి సూత్రాలు చాలా ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమే. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకొని దక్షిణ ఫేసింగ్లో ఇల్లు కట్టుకొని నివసిస్తే భయపడే అవసరం లేదు. అంటే అన్ని జాగ్రత్తలతో మనం అన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకొని సౌత్ ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నా కానీ అంతగా భయపడే అవసరం లేదు. అంటే దక్షిణం దిక్కుకు అనుగుణమైన వాస్తును మనం పాటిస్తూ గృహ నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యా, రా, లావ అనే అక్షరాలతో పేరు స్టార్ట్ అయ్యే వారికి దక్షిణం ఫేసింగ్ ఇళ్ళు బాగా కలిసి వస్తాయి. వారు దక్షిణం ఫేసింగ్లో దక్షిణం దిక్కు అనుగుణమైన వాస్తును పాటించి ఇల్లు కట్టి నివసిస్తే వారికి బాగా కలిసి వస్తుంది. ఉదాహరణ రామారావు, లక్ష్మీపతి, వెంకటేశ్వరరావు ఇట్లా యారా లావా అనే లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యేవారు అన్ని జాగ్రత్తలు తీసుకొని దక్షిణ సింహద్వారంతో ఇల్లు నిర్మించి నివసిస్తే వారికి బాగా కలిసి వస్తుంది. అన్ని వాస్తు జాగ్రత్తలు తీసుకొని దక్షిణం ఫేసింగ్లో ఇల్లు కడితే అన్ని దిక్కుల కంటే కూడా దక్షిణ దిక్కు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణం గురించి ఎటువంటి భయం అవసరం కూడా లేదు. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపా సిద్ధిరస్తు. స్వస్తి.